నువ్వు లేకపోతే అసలు సీరియల్ నడవదు అనుకుంటున్నావా, నువ్వు లేకపోతే చూడరు అనుకుంటున్నావా, చిరంజీవి ఉన్నా సరే కథా స్క్రీన్ ప్లే అది బాగుంటేనే చూస్తారండి. నాకు తెలుస్తుంది నేను తప్పు చేయట్లేదని, కానీ మేము మాట్లాడకూడదు. సో ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు రైవల్స్ ఎక్కువ అనుకుంటున్నారా, ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటున్నారా? నాకు తెలిసి నాకు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. మొత్తం ఇండస్ట్రీని వ్యతిరేకంగా ఉన్న రవికిరణ్కి ఒక ప్రొడ్యూసర్ అవకాశం ఇచ్చాడు. నాకు ప్రొడ్యూసర్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇచ్చిన అవకాశం. మన మైండ్ సెట్ అవతల వాడికి నచ్చలేదు అంటే అది మన తప్పు కాదు, వాడి తప్పు కాదు, ఆలోచన విధానం తేడా. అది మీరు అడిగితే నేను చెప్పాను అనుకోండి, ఓ వీడికి నమ్మకం ఎక్కువ అనుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది. అట్ ద సేమ్ టైం వీడు ఎలాగ కామ్గా ఉన్నాడు కదా అని ఒకళ్ళిద్దరు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. సీరియల్కి కథ ఇంపార్టెంట్, స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్, లిటర్ ఆర్టిస్ట్ అని. బట్ నేను ఈ సీరియల్ వదిలేస్తే మీ సీరియల్ ఉండదని మీరు ఛాలెంజ్ చేశారంట. కాదు, నేను ఛానల్కి వెళ్ళినప్పుడు ఛానల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి చిన్న కోడలకి, ఇది నా క్యారెక్టర్ రీప్లేస్మెంట్కి. కానీ నాకు చెప్పట్లేదు, నన్ను తీసేస్తున్నారని. ఓకే, అది ఏంది చెప్పచ్చు కదా, నేనే ఆల్రెడీ చెప్పాను ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా. ఓ పక్కన నా క్యారెక్టర్కి ఆడిషన్ అవుతుంది అంత, నేను చెప్పేశాను నేను చేయనండి, ఇంకా నాలో కాదు, ఇంత రాజకీయాలు వద్దు, యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వాళ్ళే ఉంటున్నారు వీళ్ళే ఉంటున్నారు, మనం ఏం చేయాలి, ఇంత రాజకీయ అవసరం లేదు అని అన్నీ చెప్పాను. మీరు లేకపోతే నడవదు అనుకుంటున్నారా, 2000 వెళ్ళే ప్రాజెక్ట్ ఇది అన్నారు. వెళ్ళదండి అన్నాను. అలా చెప్తున్నావు అంటే నువ్వు లేకపోతే, ఇప్పుడు మీరు ఎలా అడిగారు, నువ్వు లేకపోతే అసలు సీరియల్ నడవదు అనుకుంటున్నావా, నువ్వు లేకపోతే చూడరు అనుకుంటున్నావా, చిరంజీవి ఉన్నా సరే కథా స్క్రీన్ ప్లే అది బాగుంటేనే చూస్తారండి. నా ఫేస్ వాల్యూ గురించి నేను మాట్లాడడం లేదు, నేను అంత గొప్పని కాదు. కాకపోతే ఒకటి, నేను కథా స్క్రీన్ ప్లే వీటిలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. స్క్రీన్ ప్లే రైటర్ మా లొకేషన్కి వచ్చినప్పుడు నా ఇన్పుట్స్ చెప్పేవాడిని, అవి వచ్చేవి ఇక్కడ. ఆ ఇన్పుట్స్లో అంతకుముందు ఆయన ఏం చెప్పాడు, నా ఇన్పుట్స్ తర్వాత మీ దగ్గరికి వచ్చి డిస్కషన్ ఏం చెప్పాడో మీకు తెలియదు, నాకు తెలుసు. ఇన్పుట్స్ ఎన్నో మార్చాం, డైలాగులు ఎన్నో మార్చాను, మీకు తెలుసు. కాబట్టి సీన్ పేపర్లో ఎన్ని కరెక్షన్స్ ఉంటాయి చూడండి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అవతల వాళ్ళ మాడ్యులేషను, కొన్నిసార్లు డైరెక్షన్ అప్పుడు కూడా నేను ఇటు నుంచి వస్తాను అని చేశాను. నెంబర్ 1 సీరియల్ ఎప్పుడు మంజులా నాయుడు గారు ఎందుకుంటాయి చెప్పిన, వాళ్ళు ఒక క్యారెక్టరైజేషన్తో స్టార్ట్ చేస్తే అదే క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేస్తారు. అంతేగాని నాకు వీడి మీద కోపం వచ్చింది, క్యారెక్టర్ని వీడు హీరోని తీసుకొచ్చి డమ్మీని చేయరు. అవసరమైతే ఆర్టిస్ట్ని మారుస్తారు కానీ క్యారెక్టరైజేషన్ మాత్రం మార్చరు. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నాను తెలుసా, ఎంతమంది డైరెక్టర్ దగ్గర మొత్తుకున్నాను తెలుసా. వాళ్ళకి నెంబర్ 1 వచ్చేస్తుంది, వాళ్ళకి ఇది వచ్చేస్తుంది అంటే అది వాళ్ళు చేసే పర్ఫెక్షన్ క్యారెక్టరైజేషన్లో. మనోళ్ళు నాకు వీడు ఎదురు చెప్పాడు, వీడిని అమ్మాయి చేత కొట్టించేద్దాం, అంతవరకు 10 మందిని కొట్టాడు అమ్మాయి చేత కొట్టించేస్తారు. కానీ నాకు తెలిసినంతవరకు మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో అది లేదు. ఓకే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. అవసరమైతే ఆర్టిస్టులు మార్చుకున్నారు, వాళ్ళు డిస్టర్బెన్స్ అయితే క్యారెక్టరేషన్ అలాగే ఉంచి ఆర్టిస్టులు మార్చుకున్నారు. సో ఇక్కడ నేను అది చెప్పాను. అందుకని నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సీరియల్ ఎక్కువ కాలం నడవదండి. ఓకే, ఎందుకంటే వచ్చేవాడికి భయం ఉంటుంది, అమ్మో ఇంతకాలం హిట్ అయిన రవికిరణే తీశారు, మనం ఎక్కువ చేస్తే తీసేస్తారని. మీరు చెప్పిందల్లా చేస్తాడు తప్పితే ఎదురు తిరగడు, వచ్చేవాడు ఖచ్చితంగా ఎదురు తిరగడు. మీరు చెప్పిందల్లా చేస్తున్నప్పుడు అరే వాడినే తీసాం కదా, వీళ్ళంతా ఇంకా మనం చెప్పేదే మనకు నచ్చినట్టు చేసుకుందామని ఫ్రీ అయిపోతారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎప్పుడైతే ఫ్రీ అయిపోతారో, ఎప్పుడైతే కసి ఉండదో ఆటోమేటిక్గా అప్పుడు అందులో ఆ పస ఉండదు. కానీ సూపర్, ఇంత ప్రాబ్లమెటిక్లో అసలు మొత్తం ఇండస్ట్రీ టాక్. ఇంకప్పుడు అంత చిన్న కోడలు అంత సక్సెస్ నుంచి రవికిరణ్ ఇలా డైరెక్ట్గా ఒక ఛానల్తో రైవల్రీ పెట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఇంకా రవికిరణ్ అయిపోయాడేమో, ఇంకా తీసుకోరేమో అన్న మూమెంట్లో గాట్ అష్టాచమ్మ, ఇట్స్ ఎ సూపర్ సక్సెస్. చాలా అసలు యాక్చువల్లీ నేను రైవల్రీ నేను పెట్టుకోలే, అంటే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసిన దానికి. ఎప్పుడైనా అదంట, చెప్పుడు మాటలు వింటే నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చెప్తారు, పక్కడు ఇంకా వాళ్ళు చెప్తూనే ఉంటారు. నేనంటే దయచేసి వినొద్దు, అసలు పట్టించుకోవద్దు అంటాను. పట్టించుకున్నారు, నా మీద నెగిటివ్ వచ్చింది, ఛాలెంజ్లు చేశారు. అసలు ఎవరు ఇప్పుడు కూడా నేను మీరు గెలిచారు మీరు ఓడిపోయారు అన్నట్లే. నేను కూడా తర్వాత ఫోన్ చేసి అవకాశం ఉంటే ఇవ్వండి, అందులో మాత్రం చేయను, వేరే దాంట్లో ఇవ్వండి అని కూడా అడిగాను. నేను అడగలేదని లేదు, నేను అడిగాను, జీలోనే అడిగాను. నేను ఆ రోజు మీటింగ్లో కూడా నేను చిన్న కోడలు చేయను, అంటే ఈ టీంతో చేయను, నాకు నచ్చలేదు ఆ రాజకీయాలు, వేరే టీంలో మీరు క్యారెక్టర్ ఇవ్వండి,
విలన్ ఇచ్చినా చేస్తానని చెప్పాను. బట్ నాకు ప్రశాంతంగా ఉండాలి, రాజకీయం లేకుండా అని అడిగారు. సరే నా వైఫ్ ప్రెగ్నెంట్, వైజాగ్లో ఉంది, కొద్దిసేపు తనతో స్పెండ్ చేయొచ్చు ఈ టైం అని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాను. అక్కడ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఒక ప్రముఖ రైటర్ ఫోన్ చేశారు. నాకు చాలా ఇష్టం ఆయనకి నేనంటే ఇష్టం, అభిమానం. రవి, ఇలాగ నీ పేరు చెప్పాం ఛానల్ హెడ్లందరూ చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రవి, అంత ఏం చేసావు నువ్వు? సార్, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతానంటే నేను ఏం చేశాననేది వాళ్ళకి మీరు అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తానండి. అది కాదు రవి, ఇలాగ మెయిన్ సీరియల్ సార్ రావాలంటే వస్తుంది సార్, లేంట్లేదు లైట్ తీసుకున్నాం అష్టచమ్మ గురించి ఇదంతా. అది నేను వైజాగ్లో ఉన్నాను, వస్తానండి 2 డేస్లో వస్తానని వచ్చాను. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారు నేను మీటింగ్ వేసుకున్నాం, మాట్లాడాం. నేను ఇది చెప్పాను, నా పద్ధతి ఇది అంతే, ఏదైనా ఉంటే మొహమ్మద్ చెప్తాను. అలాగే అష్టచమ్మలో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నా ఒపీనియన్ అంతా చెప్పాను. ఛానల్ నుంచి కూడా నాకు ఇమ్మని కాల్ వచ్చింది, మనీ మ్యాటర్ వచ్చింది. మనీ మ్యాటర్ వచ్చేసరికి తక్కువ ఇది ఇస్తా అన్నారు. లేదండి నా బడ్జెట్ ఇది అని చెప్పాను. అప్పటికి నేను చాలా రేంజ్కి వచ్చాను. బడ్జెట్ ఇది అంటే లేదు ఇంత ఇస్తాను, చేస్తే చేయన్నారు. నేను అప్పుడు ఒకటే అన్నా, సార్ రవికిరణ్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు వీడికి చిన్న కోడళ్ళు వాళ్ళ నుంచి ఛాలెంజ్లు ఉన్నాయి, అసలు ఇండస్ట్రీలో లేకుండా చేస్తా ఉన్నారు. ఇలాంటి టైంలో వీడు ఏదొస్తే అది ఒప్పేసుకుంటాడు ఛాలెంజ్ గెలవడానికైనా అని మీరు అనుకుంటే అది పొరపాటు. దయచేసి అలా అనుకోవద్దు. నా పేమెంట్ నాకు ఇస్తే నేను చేస్తా, లేదంటే చేయను. ఛాలెంజ్ ఓడిపోయినా పర్లేదు, చేసినంతసేపు అర్రే ఒప్పేసుకున్నాను అనే ఫీలింగ్లో మాత్రం చేంజ్ చేసేది పర్ఫెక్ట్ చేయాలి. మీరు చెప్పారా నాకు ప్లే నచ్చకపోతే చేయను, అది ఓకే అన్న. అందరూ అలా మారిస్తే కష్టం ఏంటంటే, సార్ నేను చెప్పే దాంట్లో నిజం లేదు అనుకోండి, మీరు రీజనింగ్ చెప్తే నేను అసలు మాట్లాడాను, లేదంటే మీరు ఓకే చేసుకుంటారు. ఏదైనా మన మంచి కోసం అయితే చేస్తాను. అష్టాజమ్మ చేసినప్పుడు ఫస్ట్ డే ప్రాబ్లం వచ్చింది. అయితే మేము ఒక సీన్ చేసాం. నా పరంగా నాకు ఇది నేను ఇప్పుడు ఫిక్స్ అయ్యా, మర్చిపోయాను. నేను ఫిక్స్ అయ్యా ఏం మాట్లాడకూడదు. అప్పుడే నా ఫిక్స్ అయింది, యారగెంట్గా ఉండద్దు, డైలాగ్ రైటర్ ఏం చెప్తే అదే చూద్దాం అంటే లెట్ మీ గివ్ ఏ ట్రై. అంటే ఒకవేళ చాలామంది చెప్పారు, ఒరే నువ్వు కనుక సైలెంట్గా ఉండుంటే ఒక రేంజ్లో ఉండేవాడివిరా. సైలెంట్గా ఉన్నాను. ఫస్ట్ డే 3, 4, 5, 6, 7 టేకులు అవుతున్నాయి. నాకు తెలుస్తుంది నేను తప్పు చేయట్లేదని, కానీ మేము మాట్లాడకూడదు, డైరెక్టర్ ఏం చెప్తుంది విందాం అనుకున్నాను. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ అంటే నేనేం మాట్లాడడం లేదండి, రవికిరణ్ ఎలా అంటాడే అని మీరు ఫిక్స్ అయిపోతే నేను 30 నుంచి చెప్తున్నాను అంతే. అంటే మనసు ఆగదు కదా, ఈ సీను బాగా రాదండి అన్నాను. రవి గారు మీరేం మాట్లాడుతున్నాను కదా అన్నాను. నేనేం గట్టిగా చెప్పట్లేదు సార్, మెల్లిగానే చెప్తున్నాను. సీన్ మీరు చేసి ఓకే, మీరు ఎలా అంటే అలా కావాలని చేస్తాను, సీన్ అయితే రాలేదండి. మీరు ప్రొడ్యూసర్ మీకే, సరే జూలైలోనా ప్రొడ్యూసర్ ఆగస్టులోనా, టెలికాస్ట్ అవ్వట్లే ఇంకా. ఎందుకు అంటే ఈ రష్ చూసి నేను ఏదైతే సీన్ చెప్పానో ఆ సీన్ అలా చేసినందుకు డైరెక్ట్ తీసేశారు. నేను చెప్తే తప్పు, వాళ్ళు చెప్తే చచ్చినట్టుగా తీసేయాలి కదా, ఇద్దరు మనుషులే కదా. ఇప్పుడు చిన్న కోడల తర్వాత అంత సక్సెస్ వచ్చింది. అవును, అంటే ప్రొడ్యూసర్ని కూడా ఇంత రైవల్రీ మొత్తం ఇండస్ట్రీని వ్యతిరేకంగా ఉన్న రవికిరణ్కి ఒక ప్రొడ్యూసర్ అవకాశం ఇచ్చాడు. నాకు ప్రొడ్యూసర్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇచ్చింది అవకాశం. ఓకే, ఆయన చెప్పారు, ఛానల్ చెప్పారు, నేను పెట్టుకుంటున్నాను కాబట్టి పెట్టుకుంటారు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ కన్నా అవకాశం ఎవరు ఇచ్చారంటే ఛానల్ ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్తారు కానీ ఛానల్ డెసిషన్ తీసుకోకపోతే, ఛానల్ కనుక మనకి వద్దు అంటే ప్రొడ్యూసర్ మన సొంత తండ్రి అయినా సరే, కన్న తండ్రి అయినా సరే పెట్టలేని పరిస్థితి. మరి అంతటి ప్రాజెక్ట్ని కూడా మీరు వదిలేయడానికి కారణం ఏంటి? మీరు ఎండింగ్ దాకా చేయాల, మధ్యలో మీరు స్కిప్ అయిపోయారు వద్దని. వాట్స్ ద రీజన్? అంతకు ముందే అసలు 100 ఎపిసోడ్ టైంలోనే నా క్యారెక్టర్ బాగా డ్రాస్టిక్ డ్రాప్ ఉంది. ఒక సందర్భంలో అయితే నేను నెలకు 1 రోజు చేసిన సందర్భాలు ఉన్నాయి. హీరో మళ్ళీ
వేరే క్యారెక్టర్ లేపుదామని ట్రై చేశారు. బట్ దేవుడు నాకు రేటింగ్ పరంగా నాకు ఫేవర్ చేశాడు. అంటే నేను లేనప్పుడు పెద్దగా వర్కౌట్ కాకపోవడం అది మొత్తానికి ఫేవర్ అండి. అయితే ఒక అప్ టు ద మార్క్ వచ్చాము, స్టాండ్ అయిపోయాం. 500 ఎపిసోడ్స్ ఇంకా మనకి తిరుగులేదు, హిట్లో ఉంది, సూపర్ హిట్లో. అనే టైంలో ఏమైందంటే మెల్లిమెల్లిగా నెగిటివ్ క్యారెక్టర్ హీరోయిన్గా మారుతూ వచ్చింది. నెగిటివ్ క్యారెక్టర్ హీరోయిన్ వైపు మారుతూ వచ్చింది. నేను సుహాసిని మెయిన్ హీరోయిన్గా ఉన్నాం. కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయ్యి ఆ కొత్త క్యారెక్టరు మొదట సుహాసిని వైపు వచ్చి అటు నుంచి ఈ సెకండ్ హీరోయిన్ వైపు వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ హీరోయిన్లా ఉండి మేమేదో సపోర్టింగ్ లాగా నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి ఫాలోస్ ప్రీవియస్ వన్. రవి ఏం చేస్తున్నాడరా, అందులో హీరోకి చేస్తున్నాడా, మన దాంట్లో పెట్టుకోవచ్చా. రవి ఏం చేస్తున్నాడరా, ఆ హీరోకి అన్నయ్య క్యారెక్టర్ చేస్తున్నాడా, ఇందులో హీరో ఏం పెడతాం, ఇలా ఉంటుంది. ఓకే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ వేరే వ్యక్తి ఊరికి నిల్చున్నాడు, అసలు నిల్చున్నా లేకపోయినా సంబంధం లేదు, తీసేయండి అంటాను నేను. ఆ ప్లేస్లో నన్ను ఉంచొద్దు అన్నాను అంతే. అందుకని నేను ఎక్కడ కూర్చోవాలనలే. ఓకే. అది మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, ఏమవచ్చు. మెల్లిగా ఛానల్ నన్ను సింగపూర్ పంపించినట్టు క్యారెక్టర్ చెప్పారు. ఇద్దరు అమ్మాయి ఇంత గొడవైన ఒక ఛానల్తో డైరెక్ట్ అసలు ఇంతవరకు మీ ముందు కానీ మీ తర్వాత కానీ ఇంకా డైరెక్ట్ ఒక పర్సన్ ఒక ఛానల్తో ఇలా ఎంత గొడవలు పెట్టుకోవడం చూడలా. వన్ సైడ్ గొడవ అయినా, టూ సైడ్ అయినా, వాట్ ఎవర్ ద డిస్టర్బెన్సెస్ హ్యాపెన్. ఇంకా ఈ ఛానల్కి ఈ వ్యక్తికి సంబంధం లేదు, ఇంక ఈ ఛానల్లో ఈ వ్యక్తి అనేవాడు వెళ్ళడు. అలాంటి టైంలో ఇద్దరు అమ్మాయిలతో అదే ఛానల్తో మీరు ఎంటర్ అయ్యారు హీరోగా. హౌ దట్ హ్యాపెన్? ఒకటి సుహాసినికి చెప్పాలి, హరిప్రసాద్ గారు, డైరెక్టర్ హరిప్రసాద్ గారు, ఆయనకు ఒకటి థ్యాంక్స్ చెప్పాలి. అంటే సుహాసిని వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుహాసిని వాళ్ళ నాన్నగారు మేము మాట్లాడుకునేవాళ్ళం, ఇలా వస్తుంది చేద్దాం అనుకుంటున్నాం అన్నీ. వెరీ గుడ్ అంత బాగా, నా వరకు నేను ఏం సపోర్ట్ చేయాలి చేస్తాను, అంతేగాని నేను క్యారెక్టర్ చేస్తాను నాకు ఇవ్వండి అని కూడా అడగలేదు. ఇస్తే వెల్ అండ్ గుడ్. ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ నా వరకు నేను దాన్ని మార్చుకుంటూ, అక్కడ కూడా మార్చడంలే, నా వరకు నేను మార్చుకుంటూ ఒకలాగా తీసుకెళ్తాను అనేవాడిని. ఇవన్నీ సుహాసిని వాళ్ళు తెలుసు కాబట్టి నా పేరు. అందులో హరిప్రసాద్ గారు కథలో ఒక క్యారెక్టర్ నాయుడు బాబా అనే క్యారెక్టర్ చాలా టిపికల్ రోల్. అంటే ఒక కాలు ఉండదు కానీ హీరో, కుంటివాడు హీరో. స్లాంగ్ కూడా అద్భుతమైన స్లాంగ్ కాదు, గోదావరి స్లాంగ్. నెక్స్ట్ హీరోగా ఉండేది మొత్తం. వీటన్నిటిని మ్యాచ్ చేయాలి, కామెడీ పుట్టించాలి, ఏడుపు పుట్టించాలి అన్నీ ఉండాలి అంటే రవికిరణ్ అయితే బాగుంటుందేమో అని ఫిక్స్ అయ్యారు. ఎవరు? సుహాసిని వాళ్ళు. సుహాసిని వాళ్ళు నేను సీరియల్లో ఉండాలనుకున్నారు, బట్ ఈ క్యారెక్టర్ చేయాలని ఫిక్స్ అవ్వలేదు. ఓకే. అర్జున్ అని ఇంకో సుహాసిని పేరుగా చేస్తే బాగుండు అనుకున్నారు. మేము ఆల్రెడీ అష్టాచమ్మ చేస్తున్నాం కాబట్టి. బట్ హరిప్రసాద్ గారు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది ఫిక్స్ అయ్యారు. ఛానల్కి వెళ్ళారు, చెప్పారు. రవి అంటే ప్రాబ్లమేటిక్ అని అందరూ చెప్తారండి మరి, బట్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ ఈజ్ గుడ్ చెప్పారంట. అంటే సుహాసినికి నాకు ఉన్న ర్యాపోకి బాగానే మెయింటైన్ చేసుకుంటాం అనుకున్నాం. స్టిల్ వీఆర్ గోయింగ్ గుడ్. ఓకే. ఇక్కడ నుంచి మాత్రం ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇద్దరు అమ్మాయిలతో దగ్గర నుంచి? ఉంది చిన్నది ఇక్కడ కూడా చిన్న రైట్. అంటే క్యారెక్టరైజేషన్ పరంగా మెయిన్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం నేను చేసిన సీరియల్స్లో నేను కమిట్ అయినప్పుడు ఉండే డైరెక్టరు మారిపోతున్నారు. అది కామన్ డైలీ సీరియల్స్లో. ఇంకా డైరెక్టర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్, డైలాగ్ రైటర్స్ మారడం, ఆర్టిస్టులు మారడం కూడా కామనే కదా. కరెక్టే. కానీ ఆ వచ్చే సెకండ్ డైరెక్టర్ ఎవరికో ఈగోసో లేకపోతే నేను నచ్చకపోవడమో, నేను సింక్ అవ్వకపోవడమో జరుగుతుంది. ఈ చేంజ్ ఓవర్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతేగాని పూర్తిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం లేదు. రవికి ఇన్ని సీరియల్స్తో ఉన్న ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఆర్ గుడ్ వాట్ ఎవర్, ఒకసారి బ్యాక్కి వెళ్ళి నేనేంటి, నేను తప్ప ఒప్ప, నేనేమన్నా తప్ప అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? లేదా ఆల్వేస్ ఐఎమ్ రైట్ అనే దృష్టితో ఉన్నారా? నేను ఆలోచించాను. నేను నా సైడే తప్పు ఉందా, మరి నా సైడు తప్పుడే నేను కరెక్ట్ చేసుకోవచ్చు కదా అని ప్రయత్నించాను కూడా. నాకు అలా చేయడం నాకు పాజిటివ్గా ఏమి లాభం అయితే రాలే, నష్టమే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇలాగా కామ్గా ఉన్నాడు కదా అని ఒకళ్ళిద్దరు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే చచ్చిన పావులే ఏదైనా. ఇప్పుడు ప్రతి మనిషి అరవగలడు, ఎవరు మెంటాలిటీ వాళ్ళది. ఎందుకు లేని వదిలేసేవాళ్ళు కొందరు, ఎలాగైనా కావాలని కొందరు. బట్ తగ్గున్నాం కదా అని తక్కువ అంచనా వేయకూడదు. అలా అంచనా వేసి మళ్ళీ నన్ను లేపారు.
సో ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు రైవల్స్ ఎక్కువ అనుకుంటున్నారా, ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటున్నారా? నాకు తెలిసి నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. ఓకే. నేను లోపల బాధపడుతుంటా, అంటే నేను ఫ్రెండ్షిప్ చేసే మెటీరియల్ కాదేమో, అంటే వాళ్ళతో పాటు సింక్ అవ్వలేనేమో. సో ఈ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ యూ వర్క్ విత్ సో మెనీ హీరోయిన్స్. సో అమ్మాయిల్లో ముఖ్యంగా గొడవలు కూడా అమ్మాయి వాళ్ళు చాలా వచ్చాయి మనకి. ఇది కాకుండా ఏ అమ్మాయిని మీరు ఫ్లర్ట్ చేయడమో, ఏ అమ్మాయి మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడమో, మీకు ఒక అమ్మాయి నచ్చడం అంటే ఏం జరగలేదా? నా ఆవిడ చేశాను కదా. అది కాదు. అవును, అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం? తన్ని నేను అమ్మమ్మ డాట్ చేస్తున్నప్పుడు పాల్గొన సీత గారు అక్కడ రైటర్గా ఉన్నారు కదా, అక్కడి నుంచి తర్వాత జీ తెలుగుకి క్రియేటివ్ హెడ్గా వెళ్ళారు. అప్పుడు అన్వేషణ అనే ఇందాక ప్రోగ్రామ్ జీ తెలుగులో అయిందని చెప్పాను. తన పార్టిసిపెంట్ సుష్మా, వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్. ఫైనలిస్ట్స్ అయితే అందులో నేను మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి ఇన్స్పిరేషనల్ గెస్ట్గా వెళ్ళాను అనమాట. అప్పుడు మేసన్ తీసేసి మా అమ్మగారు చనిపోయారు తర్వాత. అప్పుడు పెళ్ళికి ముందే చనిపోయారు. అప్పుడు చెప్పాను కదా, యువ టైంలో హార్ట్ అటాక్ వచ్చిందని. ఆ తర్వాత మా మదర్ చనిపోయారు అక్కడ నుంచి 2-3 డేస్లో. చనిపోయిన తర్వాత నేను షూటింగ్ కోసమే హెయిర్ కట్ చేయలేక కనీసం ఏదైనా తీయాలి అని చెప్పి మేసన్ తీసాను. అప్పుడు తీసేసి అప్పుడు వెళ్ళి చెప్పాను వాళ్ళకి, డెడికేషన్ ఉండాలి, ఈవెన్ మదర్ చనిపోయినా నేను షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాను, మదర్ చనిపోయిన నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో అలా అని చెప్పాను. అందులో అమ్మాయి వైజాగ్ అనగానే, వైజాగ్ మా ఊరు దగ్గర, శ్రీకాకుళం దగ్గర అని కొంచెం ప్రాంతీయ భావం ఉంటుంది కదా, అలా మాట్లాడాను 2 మాటలు. తర్వాత తను కృష్ణావతారాలు చేసేది. కృష్ణావతారాలు చేసినప్పుడు వాసు గారు డైరెక్టర్, రామ్మోహన్ నాకు ఫ్రెండే బాగానే. నేను ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా తను కనిపించేది. మమ్మల్ని నచ్చింది బాగానే. నేను హాయ్ అని మాట్లాడితే నేను ఏదో ట్రై చేస్తున్నానని, ఎవడో వీడు అన్నట్టు ఉండేది. ఆ తర్వాత మేము మాట్లాడుకోవడం అది జరిగింది. అభిషేకంలోకి తను సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది. అయినా మేము మాట్లాడుకోవడం, నేనంటే తనకి ఇష్టం అన్నట్టుగా చెప్పడం. తనే ప్రపోజ్ చేసిందా? ఇద్దరు ప్రపోజ్ చేసుకోలేరు, ఇండైరెక్ట్ ప్రపోజల్స్ ఉండేవి మాకు. నాకు అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయితో ఎలా మాట్లాడాలని నేను, ఆ అమ్మాయితో ఇలా మాట్లాడాలంటే తను, అలా మాట్లాడుకోవడం అలా జరిగింది. తర్వాత ఇద్దరం ఓకే అనుకున్నాం. ఏదో చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితే నేను దూరం అయితే తను తట్టుకోలేకపోయింది. సో నేను దూరం అయితే తను తట్టుకోలేకపోవడం చూసి నేను ఇంకా ఎక్కువ ఇష్టపడ్డా. అంటే ఓకే, మనం అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు అని, ఇక అంటే ఇష్టం ఉన్నా దాన్ని ఇంకా పెళ్ళి వరకు తీసుకెళ్తాం. అడిగింది, పెళ్ళి చేసుకోరంటగా చాలామంది అంటారు, పెళ్ళి చేసుకుంటారా అని. ఎస్ అన్నాను అంతే. ఇంకేం తర్వాత మళ్ళీ నేను చేసుకుంటా అన్నాను కదా, ఇదేం లేదు, ఎస్ అన్నాను, స్టిక్ అని అయిపోయాను అంతే. మరి ఎందుకు మీ పెళ్ళికి ఎవరిని పిలవలేదు, సైలెంట్గా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? యాక్చువల్గా మా పెళ్ళి అందరికీ చెప్పి బాగా చేద్దామని అనుకున్నాం. అంటే లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ముహూర్తం కూడా అనుకున్నాం. గాసిప్స్ ఎక్కువ నా మీద బాగా, రవికి ఆ అమ్మాయితో సంబంధం ఉంది, ఈ అమ్మాయితో సంబంధం ఉంది, ఇది ఉంది అది ఉంది అని వాళ్ళ అమ్మగారి వరకు వెళ్ళాయి. వెళ్ళినప్పుడు సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఎలా అనుకుంటారంటే మంచి అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు. సో ఇలా తిరుగుబోతుకి ఇస్తే నష్టం కదా అని అనుకుని పెళ్ళి ఆప్ చేద్దాం అంటున్నారు. నేను ఏంటంటే నేను స్టిక్ అని అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్న తర్వాత నన్ను కాదు అంటే నేను చాలా ఇదైపోతాను. పెళ్లి చేసుకుంటానన్న తర్వాత నేను ఇష్టం పెరిగిన తర్వాత కాదంటే ఎలాగా అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడి అది చేసి మొత్తం అంటే ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో తెలుసుగా పెళ్ళిలో. తర్వాత తను మళ్ళీ నా దగ్గరికి రావడం, వచ్చిన తర్వాత మేము అభిషేకంలోనే లొకేషన్లో పాలకొల్లు వచ్చినప్పుడు, పాలకొల్లో తనకు షూటింగ్ లేదు కానీ నేను పిలిపించాను, వచ్చేయి నాతో ఉండు అని చెప్పి నా దగ్గర రప్పించి అక్కడే సన్నాగారు మేము అందరూ ఉండి అక్కడ ముహూర్తం పెట్టించి ముందు పెళ్లి చేసుకుందాం, తర్వాత విషయం డిస్టర్బెన్స్ అన్నీ పోతాయని అందువల్ల అలా చేసుకున్నాం. ఇప్పుడు ఫ్యామిలీతో ఓకే? ఓకే, ప్రాబ్లం అప్పుడే ఓకే. వాళ్ళ బాధ ఏంటి, అమ్మాయిని నేను ఎక్కడ వదిలేస్తాను అని. బట్ ఇప్పుడు 7 years అయింది, 2009లో అయింది మాకు మ్యారేజ్. బట్ నేను కమిట్మెంట్ ఇచ్చానంటే అంతే. ఈ మధ్య మీకు వేదాంతం బాగా ఎక్కువైందంట, ఆస్ట్రాలజీలు నాకు చిన్నప్పటి నుంచి ఉంది నమ్మకం ఎక్కువ, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడే కదా, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అది మీరు అడిగితే నేను చెప్పాను అనుకోండి, ఓ వీడికి నమ్మకం ఎక్కువ అనుకుంటారు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది. ఓకే. భక్తి, దేవుడు ఉన్నాడని నమ్ముతాను,
పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం? ఉపవాసాలు ఇవి పెట్టుకోను. దేవుడి దండం పెట్టుకుంటాను, మంత్రాలు చదువుకుంటాను, శ్లోకాలు ఉంటే చదువుకుంటాను. అంటే చేతికి మెడలో రుద్రాక్షలు అవన్నీ చూస్తే కొంచెం భక్తి బాగా ఎక్కువేమని ఫీల్ ఏవో కట్టుకోమన్నారు ఇంట్లో వాళ్ళు, కొంతమంది వాళ్ళ మాట కోసం వీటి కోసం, కానీ తీను. సెంటిమెంట్స్ ఉన్నాయి. సెంటిమెంట్స్ అంటే ఇప్పుడు దేవుడిని నమ్మని వాడికి కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. ఓకే. అంటే ఈ రంగు వేసుకుంటే బాగుంటుంది, నాకు పని జరుగుతుంది, అలా ఏవో సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. ఐఎమ్ ఏ సెంటిమెంటల్ ఫూల్. నాకు యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, నేను సెంటిమెంటల్ ఫూల్. ఇంకేమైనా చెప్పండి నెక్స్ట్. ఈ యాటిట్యూడ్ ప్రాబ్లం ప్రొఫెషనల్గా ఓకే, ఇంట్లో పర్సనల్ లైఫ్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, రష్మి ఒకసారి నన్ను అడిగింది, రవి నువ్వు ఎప్పుడు యాక్ట్ చేస్తున్నావుట అని అడిగింది. లేదే అన్నాను. లేదే ఏ అని. మరి లేకపోతే ఏంటి ఆ కూర్చోవడం, అదే ఇదేంటి, నేను బేసిక్గా ఇంతే. మరి క్యారెక్టర్లో కూడా అలాగే కూర్చుంటావు? అవును, క్యారెక్టర్ని అలా మౌల్డ్ చేసుకున్నాను అంతే. ఇదిగో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. లేదు బా, నేను ఇంతే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే. ప్రాబ్లం ఇంట్లో వస్తుంది, మన మాట ఎదురు సమాధానం చెప్పినప్పుడు. ఇల్లు అన్నాక ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్నది. ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఇంట్లో? పీక్స్కి తీసుకెళ్ళేది నేనే, ఆఫ్ చేసేది నేనే. సో అండ్ సుష్మా గురించి వస్తే, ఐ ఫీల్ సుష్మా ఈజ్ లైక్ మల్టీ టాలెంటెడ్. ఫస్ట్ సినిమాతోనే అంత ఆర్టిస్ట్ అని ప్రూవ్ అయింది. షీ ఈస్ అ వెరీ గుడ్ స్పోర్ట్స్ ఉమెన్. మాతో ఇప్పుడు కబడ్డీలో వన్ ఆఫ్ మై బెస్ట్ టీమ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అది కాకుండా షీ ఈస్ వెరీ గుడ్ అట్ స్విమ్మింగ్ అండ్ ఆల్. తనని నిజంగానే ఫోకస్ చేస్తే ఐదర్ ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక స్పోర్ట్స్లో కానీ షీల్ రీచ్ టు సమ్ స్టాండర్డ్స్ అన్న ఫీల్. సో ఆ ఎంకరేజ్మెంట్ మీరు ఎంతవరకు చేస్తున్నారు? తనకి పెళ్ళైనప్పుడు కూడా గోలా అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో కూడా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది మా పెళ్ళిలో. అందులో ఒక వన్ ఆఫ్ ది హీరోయిన్స్ క్యారెక్టర్ నలుగురిలో తను చేస్తుంది. నేను చెప్పాను, ఈ సినిమా బయటికి రాదు, వచ్చిన నిలబడదు, వేస్ట్. అంటే నా అనాలిసిస్ నాకుంది, అసలు నాకు సినిమా ఫీల్డ్ సంబంధం లేకపోయినా మాకు చెప్పాను. అలా అని చెప్పడం వల్ల డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తానికైతే మా పెళ్ళి అయిపోయింది. ఆ సినిమా అయితే ఏమైందో కూడా తెలియదు. అదే అలాగా క్యారెక్టర్లు వస్తాయి, కానీ కరెక్ట్ క్యారెక్టర్ చూస్ చేసి కూడా అందరికీ రాదు. లక్ ఉంటే ఎవడైనా ఏదైనా అయిపోతాడు, అది కాదు. మన వరకు మన ప్రయత్నం ఉండాలి. అండ్ తనకి నేను చెప్పింది ఏంటి అంటే, బేసిక్గా మనకు కావాల్సింది ఏంటి, హ్యాపీనెస్. హ్యాపీనెస్ మనలో ఉంటుంది. మనం ఇప్పుడు సపోజ్ నేనేం భోజనం చేయలేదు అని బాధపడితే ఆకలి పెరిగిపోతుంది. భోజనం చేయలేదు, డైటింగ్ అనుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో హ్యాపీనెస్ మనలో ఉంటుంది. సో ట్రై టు బీ హ్యాపీ. అండ్ ఇంటిని, మనకు పుట్టే పిల్లల్ని, వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే చాలు. నేను ఎంతైనా కష్టపడతా, ఏమైనా చేస్తా. నా కష్టం నీకు కూడా చెప్పను, నా మెంటల్ స్ట్రగుల్ కూడా నీకు చెప్పను. నువ్వు హ్యాపీగా ఉండి నేను రాణిలా చూసుకుంటా అని చెప్పాను. సుష్మా ఇప్పుడు చేయాలనుకుంటుంది. తర్వాత బాగా పుట్టడం వల్ల కొన్ని ఆగిపోయి, ఇది ఒక ప్రేమ కథలో చేసింది, బట్ ఇప్పుడు చేయాలనుకుంటుంది. ఏం చేసినా సరే నేను మాత్రం అది చెప్పా, నువ్వు చేసి వస్తే ఒక లాభం ఉండాలి తప్పితే మనం ఎదురు పెట్టుకునేది చేయకూడదు. సో ఫైనల్గా రవికిరణ్ ఇప్పుడు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. సో రవికిరణ్ ఇప్పుడు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఓట్స్ వేసి, ఓటింగ్ జరిగితే చాలామంది ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి. నిజంగా నేను నిజంగా కొత్త ప్యానెల్ స్టార్ట్ అయింది ఈసారి. మాకు యూత్ అందరూ వచ్చారు, ఇప్పుడున్న బిజీ హీరోయిన్స్ అందరూ వచ్చారు ప్యానెల్లో పోటీ చేయడానికి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎవరు గెలవలేదు. రవికిరణ్ అంటే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కదా, నా ఓట్ వేస్ట్ అయిపోతుందా అనే ఓట్ వేసినప్పుడే ఫీల్ అయ్యింది. నిజంగా జనాలు వేస్తారా, ఈయనను గెలిపిస్తారా, చూద్దాం జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అని నొక్కా. అనుకున్నారా మరి గెలుస్తామని? ఒక విధంగా అనుకున్నాను, ఓకే, కానీ ఒక విధంగా నా అనుకునే వాళ్ళే నాకు వెన్నుపోటు పొడుస్తారు అనుకున్నాను. పొడవలేదు, పొడిచినా మీకు తెలియలేదు. తెలియలేదా ఓటింగ్లో? బట్ ఇట్ ప్రూవ్స్ దట్ యూ గాట్ ద మ్యాక్సిమం ఓట్స్ అండ్ యూ వాన్. అంటే ఆబ్వియస్లీ అంటే నా నమ్మకం ఏంటంటే, నేను ఒకటే అనుకున్నా, నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఏ విషయంలో ఎక్కువ ఉంది? రవికిరణ్ లొకేషన్కి వస్తే ఇది బాగాలేదు అది బాగాలేదని అన్నీ అడుగుతాడు రా, ఎందుకురా సైడ్కి చేసుకోవచ్చు కదా అనే నెగిటివిటీ ఉంది.
అలాంటి నెగిటివిటీ ఉన్నాడు, ఇది బాగాలేదురా అది బాగాలేదురా అని యూనియన్లో అడుగుతాడు, కాబట్టి అలాంటి వాడే ఉండాలిరా అంటే ఇప్పుడు ఒక్కో ఎలిమెంట్ ఒక్కో దగ్గర ఉంటే బాగుంటుంది, అలాంటి అక్కడ ఉంటే బాగుంటుంది, గట్టిగా అడగగలడు, కాస్త నిజాయితీగా మాట్లాడగలడు అని చాలామంది అనుకున్నాను. అనుకుని నేను పర్సనల్గా ఒక 600 కాల్స్ చేశాను. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, అండ్ ఓటు వేయకపోయినా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నెక్స్ట్ టైం అయినా బిలీవ్ చేసేలా ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కాల్ చేస్తే మీలా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఉండాలి, మా ఓటు మీకే అని చాలామంది చెప్పారు. ఓకే, ఏది జరగలేదు జరుగుతుంది, కామ్గా ఉందాం అని ఇప్పుడు ఉంటున్నాను, అంతే, చిన్న తేడా. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం యాక్షన్స్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా మొన్న ఫస్ట్ మీటింగ్ అయింది. మొన్న ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు నా వరకు నేను నా ఒపీనియన్స్ ఎక్కువ షేర్ చేయడం, మిగతా వాళ్ళు మాట్లాడే తీరు అన్నీ చూసాం. 2 సంవత్సరాల టైం ఉంది టర్మ్. ఈ 2 సంవత్సరాల్లో నా వరకు నేను నా కొత్త ఆలోచనలు చెప్పడం, అవి అవుతాయా లేదా అనేది ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేనైతే ఫైట్ చేస్తాను. ఓకే. అండ్ పర్సనల్ క్వశ్చన్ వచ్చేస్తే, రవికిరణ్ గారు బాగా స్మోక్ చేస్తారన్నా? చిన్నప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు కొందరు సిగరెట్ తాగి పోజు కొట్టారు. నేను అప్పట్లో స్కూల్ ఫస్ట్, మా డిస్ట్రిక్ట్లోనే మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ వచ్చింది సంథింగ్. నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. అక్కడ ఫస్ట్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు నేను సిగరెట్ తాలే. సెకండ్ ఇయర్కి వచ్చాయి. ఇంక ఎగ్జామ్స్ టైం చాలా గొడవలు అయ్యాయి. అప్పుడు ఏదో టెన్షన్లో ఉండి పక్కోడే తీస్తే తాగడం మొదలుపెట్టాను. చదువుతున్నా, మార్కులు వచ్చాయి, థర్డ్ ఇయర్ అంతే. తర్వాత అది తెలుసో తెలియకో అదొక సెంటిమెంట్లో అయిపోయింది. ఓకే, సిగరెట్ స్మోకింగ్ సెంటిమెంట్ అన్న ఫస్ట్ వ్యక్తిని ఇన్నే చూస్తున్నాను బాబు. ఇట్స్ నాట్, అంటే హెల్త్కి మంచిది కాదు, 100% కాదు. ఓకే, మా ఫాదర్ తాగుతారు. ఏంటి నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, తాగే వాళ్ళని తిడతారు కానీ అమ్మేవాళ్ళని ఎందుకు తిట్టరో నాకు అర్థం కాదు. చాలా డేర్గా రాశారు కదా, అల్లు అర్జున్ డైరెక్ట్ కూడా చెప్పారు కదా, ఆ సిగరెట్ తాకండి పోతారు అని రాసిన తాగుతున్నారు. అవును, అసలు రాయడం ఎందుకు, అసలు తయారు చేయడం ఎందుకు, బిజినెస్ కదా. ఎస్, ఒక సిగరెట్ తాగితే ఒక దగ్గు వస్తే దగ్గు మంది కొంటాం, దగ్గు మంది కంపెనీ బతుకుతుంది, సిగరెట్ అమ్మేవాడు బతుకుతాడు. ఓకే, సిగరెట్ పక్కన చిల్ల ఏవో పక్కన ఒక్కపడు తాగితే అది వాసన రాకుండా వేసుకునే మౌత్ ఫ్రెషనర్లో, యాలకులో, సరైన టూత్పేస్టు. అంటే ఎకానమీ రూల్స్లో తెలుసా మీకు, గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఎకనామిక్స్లో ఒక నెగిటివ్ని క్రియేట్ చేసి దాని సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, టోటల్ ఇప్పుడు దేవుడు అనేవాడే నెగిటివ్ ఎనర్జీ లేకుండా, అంటే అసలు విలన్ లేకుండా ఓన్లీ హీరోని ఎందుకు ఉంచడు, అందరూ డబ్బున్న వాళ్ళని ఎందుకు ఉంచడు, అందరూ డబ్బున్న ఉంటే ఎవడి గిన్నెలు కడుక్కోడు, అన్నీ వాసన వస్తుంటాయి, పని మనుషులు ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ ముందుకెళ్ళాలి అంటే ఇన్ని వద్దు, తాగద్దు, ఇదైతే ఇదే అయిపోద్ది, అదైతే అదే అయిపోతుంది, మందు అయితే ఇదే అయిపోతారు అంటారు. కానీ ఎందుకు చేయరంటే అది చేస్తే చాలా మందులు అయిపోతాయి, అంటే మెడిసిన్స్ అయిపోతాయి. నిజం, మెడిసిన్స్ ఆగిపోతాయి, ఎంతోమందికి వర్క్ ఆగిపోద్ది. అందుకని గవర్నమెంట్ వాళ్ళందరికీ వర్క్ కల్పించే విధంగా మరి ఇంకో వర్క్ ఇవ్వచ్చు కదా, కొన్ని అది వదిలేసి. అసలు టొబాకో అనేది మన ఇండియాలోనే లేకుండా చేయొచ్చు కదా. ఏం చెప్పను, ఆయన బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సింగిల్ మాటలో చెప్పాలంటే నేను బిజినెస్ని ఎంకరేజ్ చేయట్లేదు, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను. సూపర్ అండి, మీలాంటి వాళ్ళు అందరూ ఉండాలని. నాలాంటి వాళ్ళు కాదు, అయితే మనం పబ్లిక్గా తాగకూడదు, ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి హాని అవ్వకూడదు, మన వల్ల వేరే వాళ్ళకి హాని అవ్వకూడదు. బయటి మన ఇంట్లో తాగినా ఎక్కడ తాగినా సరే పొగ వెళ్ళిపోతుంది అనుకుంటే, మీరు సరిగ్గా సర్వీసింగ్ చేయకుండా బండి వాడినా సరే పొల్యూషన్ దీనికన్నా డబల్ అవుద్ది. మనం వేసే ఏసీలోంచి వచ్చే ఫ్రీయాన్ గ్యాస్, ఫ్రిడ్జ్లోంచి వచ్చే ఫ్రీయాన్ గ్యాస్తో ఇప్పుడు మన బయట వేడి ఎక్కువ ఉంటుందని ఏసీ వేసుకుని ఇంకా వేడి క్రియేట్ చేస్తున్నాం మనం, గ్లోబల్ వార్మింగ్. సో ప్రతిదీ నెగిటివ్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఒక నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ తిన్నా, మటన్ తిన్నా అది అరగడానికి 12 నుంచి ఇంకా 18 గంటలు, 24 గంటలు పెట్టే కూడా ఉన్నాయి. అంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అయినా అది ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అసలు నాన్ వెజ్ తినకూడదు, శాకాహారం అంటే అవన్నీ జంతువులు పెరిగిపోతాయి. సో ఈ ప్రపంచంలో ఎకానమీ ఎలాగో
అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అలాగే చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంటర్వ్యూ కంటే ఇది మాత్రం నాకు చాలా ఒక జ్ఞానోదయం. ఐ గాట్ అ లెసన్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఎవరినైనా ఒక ఛాన్స్ అని అడగాల్సి వస్తే ఎవరిని ఏం ఛాన్స్ అడుగుతారు? అసలు ఇప్పుడు ఆలోచించలే. ఓకే, ఇప్పుడు కూడా నాకు ఆలోచన రావట్లే. ఏం అవసరం లేదు, మీరు ఎవరిని ఏం అడగరు. ఇప్పుడు వాట్ ఈస్ కానీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నానంటే, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది. ఆ మంచి ఏంటో అందరికీ తెలిస్తే చాలు అనుకుంటాను. ఇప్పుడు రవికిరణ్ మంచివాడా చెడ్డవాడా ఫైనల్గా ఏమంటారు మీరు? నేను ఇప్పుడు దేవుడిని అడిగితే ఈ క్వశ్చన్ అడుగుతాను కదా, ఇందుకే అడుగుతాను. నీకు కూడా తెలియదు, నువ్వే నాకు క్వశ్చన్ వేస్తున్నావు, నువ్వు చెప్పు. నా దృష్టిలో నాకు మంచివాడు, ఎందుకంటే చాలు. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ఓన్ పర్స్పెక్షన్స్. నేను షేక్స్పియర్ ఒక సెంటెన్స్ లైన్ చెప్పారు, నథింగ్ ఈజ్ గుడ్, నథింగ్ ఈజ్ బ్యాడ్, జస్ట్ మైండ్ థింక్స్ సో అని. ఒక దొంగకి తన దొంగతనం తప్పు కాదు, తన భార్య పిల్లలు బతికించుకోవడం కోసం. అలాగే ప్రతిదీ మనం అరెస్ట్ చేసే పోలీస్కి దొంగను అరెస్ట్ చేయడం తప్పు కాదు, వాడి బాధ్యత. అలాగా మన మైండ్ సెట్ అవతల వాడికి నచ్చలేదు అంటే అది మన తప్పు కాదు, వాడి తప్పు కాదు, ఆలోచన విధానం తేడా. ఓకే, థ్యాంక్ యూ రవి గారు ఫర్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ విత్ మీ అండ్ ఇంతగా ఓపెన్ అయినందుకు, నాతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు, ఇంత కష్టపడి మా ప్లేస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ ఎంజాయ్డ్. ఎస్, బాగుందంటే మనం ఆల్బమ్ తిప్పుతాం కదా, అలాగా మళ్ళీ మనల్ని మనం నెంబర్ వేసుకుని మన జ్ఞాపకాలు నెంబర్ వేసుకున్నట్టుగా ఉంది. కాకపోతే ఎక్కువ శాతం నెగిటివ్వే ఎక్కువ నెంబర్ వేసుకున్నాం అంతే. సో నెగిటివ్ అని కాదు, వాట్ ఈస్ రవీస్ పర్స్పెక్షన్ అనేది జనాలకు తెలుస్తుంది. ఏదైనా అది చెప్పాను కదా, ఆలోచించే విధానం అంతే. సో దిస్ ఈస్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ నవీన. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. మీకు నచ్చనివి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ డూ రిప్లై ఎవ్రీ వన్. And see you soon with one more celebrity. Bye-bye. Please do subscribe Navina. You will definitely subscribe. ఎందుకంటే మా అలాగే మా ఫ్రెండ్స్ అందరం ఫుల్ ఓపెన్గా ఎక్కడ బయట ఓపెన్ అవ్వలేని విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటాం. హ్యాంగ్ అవుట్ విత్ నవీనాలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుందరు. కానీ అంటే మేమేం చేసామో దగ్గర నుండి చూసింది కాబట్టి అడుగుతుంది, చెప్పిస్తుంది. సో నవీనా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్. కీప్ వాచింగ్.